హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ అలాగే అల్టిమేట్ టేస్ట్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ఇటాలియన్ పాస్తా డిషెస్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ స్పగెటీ పాస్తా. ఇది నూడిల్స్ ఇష్టపడేవారికి కానీ పాస్తా ఇష్టపడేవారికి కానీ చాలా బాగా నచ్చుతుందండి. ఈ స్పగెటీని నేను 2 రకాలుగా చూపించబోతున్నానండి. వెజిటేరియన్స్ కోసం టమాటో స్పగెటీని, నాన్ వెజ్ వారి కోసం ఎగ్ స్పగెటీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా ఈ పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇదేనండి ఇటాలియన్ వీట్ పాస్తా. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గానే ఉంటుందండి. చూడండి, ఇలా సేమియా పుల్లల మాదిరిగానే ఉంటాయి, కానీ పొడవుగా ఉంటాయండి. వీటిని యాస్టీస్ నూడిల్స్ని ఎలా కుక్ చేసుకుంటామో అదే విధంగా ఉడికించుకోవాలి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్పగెటీని ఉడికించుకోవడానికి పెద్ద బౌల్లో నీళ్లు వేసి మరగనివ్వాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇవి మరుగుతున్నప్పుడు 250 గ్రామ్స్ వరకు స్పగెటీని వేస్తున్నానండి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉడికించాలండి. ఇవి ఉడకడానికి కనీసం 15 నుండి 20 నిమిషాల వరకు పడుతుంది. ఈ స్పగెటీ ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం బాగా ఎర్రగా పండిన టమాటోస్ని 4-5 వరకు తీసుకోవాలి. ఈ రెసిపీకి బాగా పండిన టమాటోస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. టమాటోస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నీళ్ళలో వేసి హై ఫ్లేమ్లో టమాటోస్కి ఉన్న స్కిన్ విడిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి చూడడానికి సేమ్ నూడిల్స్ లాగే ఉన్నాయి కదా. ఈ స్పగెటీ ఉడకడానికి నాకు కనీసం 20 నిమిషాల వరకు టైం పట్టిందండి. వీటిని ఇలా మెదిపి చూస్తే మెత్తగా ఉండి బ్రేక్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పగెటీని స్ట్రైనర్లోకి వేసుకుని ఈ వాటర్ అంతా వడకట్టుకోవాలండి. ఇలా స్ట్రైనర్లోకి వేసుకున్నాక వెంటనే చల్లటి నీళ్లు వేసి మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంత టైం అయినా సరే విడివిడిగా ఉంటాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి 2 వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసి 2 మినిట్స్లోనే స్పెషల్గా స్పగెటీ పాస్తాని ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడైతే 10 మినిట్స్ తర్వాత ఈ టమాటోస్ అన్నీ ఉడికిపోయాయండి. నెక్స్ట్ ఇందులో ఉన్న వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకుని టమాటోస్కున్న స్కిన్ తీసేసి అలాగే స్టెమ్ని కూడా తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వెజిటేరియన్ టమాటో స్పగెటీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న 1/2 కప్ ఆనియన్స్, 2 నుండి 3 పచ్చిమిర్చిని వేయాలి. వీటిని 2 నుండి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసి అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. మనం స్పగెటీ కుక్ చేసినప్పుడు సాల్ట్ వేసాం కదా, నేనైతే ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇంకా సాసెస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ పంచదార వేయాలి. ఇలా పంచదార వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఇంకా మిక్స్డ్ హెర్బ్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్గా లేదు. వీటన్నిటిని ఒకసారి కలుపుకుని 5 నుండి 10 నిమిషాల వరకు ఉడికిస్తే సాస్ అనేది బాగా కుక్ అవుతుంది. సాస్ ఇలా దగ్గర పడుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న స్పగెటీని వేసి జాగ్రత్తగా కలపాలి. ఈ సాస్ మొత్తం స్పగెటీకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత సాసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే 1 టీ స్పూన్ టమాటో కచప్ని వేయాలి. ఈ సాసెస్ అన్ని జాగ్రత్తగా కలుపుకుని ఒకసారి టాస్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర బేసిల్ లీవ్స్ ఉంటే వాటితో కానీ లేదంటే కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకుంటే మన స్పెషల్ టమాటో స్పగెటీ రెడీ అయిపోతుంది. చీజ్ ఇష్టపడేవారైతే వేడి వేడి ఈ స్పగెటీలో చీజ్ని లైట్గా గ్రేట్ చేసుకుని సర్వ్ చేసుకునే ముందు వేసుకోవచ్చు. మీరందరూ ఇలా ఇంట్లోనే ఈజీగా టమాటో స్పగెటీ పాస్తాని టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడైతే నాన్ వెజ్ వారి కోసం మన స్టైల్లో ఎగ్ స్పగెటీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు ప్యాన్లో ఆయిల్ వేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో
2 ఎగ్స్ తీసుకుని 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్నాక వేడి నూనెలో స్పూన్తో ఇలా డ్రాప్ చేసి చూడండి. ఇవి పొంగినట్లుగా వస్తే అప్పుడు మీరు బీట్ చేసుకున్న ఎగ్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొంగాలండి. మీరు తీసుకున్న ప్యాన్ హీట్గా ఉంటేనే ఇలా పొంగుతుంది. ఇప్పుడు ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే కొద్దిసేపటికి కింద ఉన్న లేయర్ అంతా ఫ్రై అయిపోతుంది. తర్వాత నేను చూపిస్తున్న విధంగా గరిటతో జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఫ్రై అవ్వకుండా మిక్స్ చేస్తే చిన్న ముక్కలుగా ఉండి తినడానికి అస్సలు బాగుండేదండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మీరు పసుపు కావాలంటే ఎగ్స్ బీట్ చేసుకుంటున్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో స్పగెట్టిని వేసి ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 3 to 4 మినిట్స్ టాస్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ స్పగెటీ రెడీ అయిపోతుంది. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ యూస్ చేస్తూ నూడిల్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ టేస్ట్ అయితే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీరందరూ ఈ స్పెషల్ రెసిపీని నేను చూపించిన విధంగా ట్రై చేసి మీ ఇంట్లో ఉన్న వారందరికీ పెడితే వాళ్ళందరూ అయితే ఈ రెసిపీకి ఫిదా అయిపోతారండి. ఇప్పుడైతే మీరు ట్రై చేసిన రెసిపీ ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.